కేరళలోని వర్క్లా సమీపంలోని ఐరూరులోని తన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన టీనేజ్ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. చెరున్నీయూరుకి చెందినటువంటి లక్ష్మీప్రియ బీసీఏ విద్యార్థిని తిరువనంతపురంలోని ఆమె స్నేహితుడి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 5న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 10 మంది నిందితులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకుళంకు చెందినటువంటి అమల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మి ఆ యువకుడు గతంలో రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇటీవల చదువు కోసం ఎర్నాకుళం వెళ్లిన ఆమె అక్కడ మరో యువకుడితో స్నేహం చేసింది. దీంతో ఆమె తన పాత బంధాన్ని తెంచుకోవాలనుకుంది. అయితే లక్ష్మి డిమాండ్ కు ఐరూరు వాసి అయిన తన మాజీ ప్రియుడు అంగీకరించకపోవడంతో ఆమె మరో 6 స్నేహితులు అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులు ఈ విషయం గురించి వివరిస్తూ యువకుడిని కిడ్నాప్ తర్వాత తీవ్రంగా దాడి చేసి నగ్నంగా రోడ్డుపై పడేసిన కేసులో బాధితుడి మాజీ ప్రియురాలు సహా పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితురాలైన లక్ష్మీప్రియతో బ్రేకప్ చేసుకోవడానికి బాధితుడు నిరాకరించడంతో ఈ దాడి జరిగిందని తెలిపారు. లక్ష్మీప్రియ ఆదేశాల మేరకే ఓ ముఠా యువకుడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. యువతి తన బంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతోనే యువతి ఒక గ్యాంగ్ తన ప్రస్తుత ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ కేసులో లక్ష్మీప్రియను మొదటి నిందితురాలుగా చేర్చారు. ఈ కేసులో 8వ నిందితుడైన ఎర్నాకుళానికి చెందిన అమల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. മാസ്ക് മാറ്റി വെച്ചു. നല്ല കാര്യം ചെയ്യുന്നുണ്ടോ? മാസ്ക് മാറ്റണോളെ, കുഴപ്പമൊന്നുമില്ല. നല്ല സംബന്ധമൊക്കെ വരും. എനിക്കൊന്നും വേണ്ട ഈ പൂറി മോന്റെ ഫോൺ. ഇതിനെപ്പോലെ വാണോ ഈ പോയി വോയിസ് വന്ന നിന്റെ വീഡിയോ എടുക്കുന്നത്.